శ్రీ గురుభ్యో నమః. రోజు అక్టోబర్ 26, 2023. బుక్ పేరేంటమ్మా? రమణ భాషణములు. రమణ భాషణములు అనే పుస్తకాలు లక్ష్మి గారు మనకి చెప్తారు, చదివి వివరిస్తారు. ఇంగ్లీష్ లో ఉంటుంది, టాక్స్ విత్ రమణ అని. మీకు టెలిగ్రామ్ ఉందా వసంత గారు? టెలిగ్రామ్ లో అకౌంట్ ఉందా? ఓపెన్ చేసుకున్నారా? లేదమ్మా, నా ఫోను ఇప్పటికే ఎక్కువైపోయి హ్యాంగ్ అవుతున్నారు. కొన్నాళ్ళు ఆగి ఫోన్ కొత్తది తీసుకుంటే అప్పుడు 249 అజ్ఞానం 2 రకాలు. ఇగ్నోరెన్స్ ఈజ్ ఆఫ్ 2 kinds. ఇది అయిపోయింది కదా, అంటే దానికి అడ్డు తగలడం. వెల్ నోన్ టు మహర్షి. అంటే 250 చదువుదాం, ఇది అయిందా లేదా. ఒకనొక భక్తుడు మహర్షిని అడిగారట. ఎందుకంటే కొన్ని రకాలైన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవేమో మహర్షికి బాగా తెలిసిన వ్యక్తి అంగీకరించట్లేదు. ఆయన ఏమన్నారంటే, ఆయన అలా చెయ్యని, ఐ హావ్ పర్మిటెడ్ హిమ్ ఆల్రెడీ, ఆయనకి అలాగే నేను పర్మిషన్ ఇచ్చేసాను. లెట్ హిమ్ డూ సో, ఇంకా ఎక్కువగా చేయని. లెట్ అదర్స్ ఫాలో సూట్. అంటే ఫాలో సూట్ అంటే అతని మీద ఇతరులు కూడా ఫాలో అవని. ఓన్లీ లెట్ దెమ్ లీవ్ మీ అలోన్, నన్ను ఒక్కరిని వదిలేయండి. ఇఫ్ బికాస్ ఆఫ్ దోస్ రిపోర్ట్స్ నో వన్ కమ్స్ టు మీ, ఆ రిపోర్ట్స్ వల్ల ఎవ్వరు నా దగ్గరికి రాలేదనుకోండి, ఐ షల్ కన్సిడర్ ఇట్ ఏ గ్రేట్ సర్వీస్ డన్ టు మీ, నాకు ఎంతో సేవ చేశారని నేను ఫీల్ అవుతాను. మోర్ ఓవర్, ఇఫ్ హీ కేర్స్ టు పబ్లిష్ బుక్స్ కంటైనింగ్ స్కాండల్స్ ఆఫ్ మీ, అంతేకాకుండా నా కోసం ఎన్నో దుష్ప్రచారాలతో ఆయన పుస్తకాలు కూడా రాశారనుకోండి, ఇఫ్ హీ మేక్స్ మనీ బై దేర్ సేల్, అవన్నీ అమ్ముకోవడం వల్ల నీ డబ్బులు వచ్చింది అనుకోండి, అది చాలా మంచిది. ఇట్ ఈస్ రియల్లీ గుడ్. అలాంటి పుస్తకాలు ఈవెన్ మోర్ క్విక్లీ ఇన్ లార్జర్ నెంబర్స్ దాన్ అదర్స్. ఇతర పుస్తకాల కంటే మహర్షి మీద నిందలు అపవాదాలతో ఉన్న పుస్తకాలు చాలా వేగంగా సేల్ అయిపోతాయి. లుక్ ఎట్ మిస్ మ్యాయోస్ బుక్. మిస్ మ్యాయో యొక్క పుస్తకం చూడండి. వై షుడ్ హీ నాట్ ఆల్సో డూ ఇట్, ఆయన కూడా ఎందుకు అలా చేయకూడదు? హీఈస్ డూయింగ్ మీ ఏ వెరీ గుడ్ టర్న్ సేయింగ్ సో, హీ లాఫ్. అలాగా ఆయన చేసి నాకు ఎంతో మంచి చేశాడు అని నవ్వుతున్నారు మహర్షి అన్నమాట. అప్పుడు దేర్ వాజ్ అది అక్కడికి మళ్ళీ అక్కడ ఏంటంటే రిఫరెన్స్ టు ద సేమ్ సబ్జెక్ట్ వెన్ మహర్షి వాజ్ అలోన్. మహర్షి ఒంటరిగా ఉన్నప్పుడు అదే సబ్జెక్ట్ మళ్ళీ తెచ్చాక, అప్పుడు విల్లిఫైయర్ సీమ్స్ టు బి గెటింగ్ ఇన్ టు హాట్ వాటర్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇన్కన్సిడరడ్ యాక్షన్. అంటే ఈ చేస్తున్న ఆయన గెటింగ్ ఇన్ టు హాట్ వాటర్ అంటే వేడి నీటిలో దిగినట్టు ఉన్నాడు, ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇన్కన్సిడరేట్ యాక్షన్, అంటే ఏమీ పట్టించుకొని ఆ పని వల్ల అని. వెన్ ఇట్ వాజ్ మెన్షన్డ్, మహర్షి సీమ్డ్ టు బి కన్సర్న్డ్ ఫర్ ద మ్యాన్స్ సేఫ్టీ అండ్ హీ సెడ్ విత్ ఆబ్వియస్ సింపతి. అదేమోని చెప్పినప్పుడు మహర్షి ఏమన్నారంటే, ఆ వ్యక్తి యొక్క భద్రత కోసం ఎక్కువగా పట్టించుకుంటూ ఆయన ఈ విధంగా ఎంతో దయతో అన్నారు. ఈవెన్ ఇఫ్ అలౌడ్ టు హ్యావ్ హిజ్ ఓన్ వే ఫర్ ఎర్నింగ్ మనీ, ద మ్యాన్ గెట్స్ ఇన్ టు ట్రబుల్. తన పద్ధతిలో తను మన డబ్బులు ఆర్జించినా సరే అతను కష్టాల్లో పడతాడు. ఇఫ్ హీ అవైల్డ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ యాడెడ్ సెన్సిబ్లీ, హీ కుడ్ హ్యావ్ గాట్ ఆన్ వెల్. ఆయన కానీ మన యొక్క కలగజేసుకోవడం ఇంటెలిజెన్స్ ని దాని ప్రకారం సెన్సిబుల్ గా పనిచేస్తే ఆయన హీ కుడ్ హ్యావ్ ఇంకా బాగానే వస్తుంది. బట్ వాట్ కెన్ వీ డూ, మనం ఏం చేయగలం అన్నారు. అంటే ఇంకా అతను అదే టాపిక్ ఏదో ఇంకా అలాంటి సబ్జెక్టే తీసుకొచ్చారనమాట, సేమ్ సబ్జెక్ట్. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మహర్షి ఏమంటున్నారు, ఆ మనిషి యొక్క భద్రత కోసం ఎక్కువగా పట్టించుకుని
ఎంతో దయతో అన్నారు, ఈవెన్ ఇఫ్ అలో టు హ్యావ్ హిజ్ ఓన్ వే ఫర్ ఎర్నింగ్ మనీ, ఆయనకేమో తన పద్ధతిలో తన డబ్బులు ఆర్జించినా సరే ద మ్యాన్ గెట్స్ ఇన్ టు ట్రబుల్, ఆ వ్యక్తి కష్టాల్లో పడతాడు. ఇఫ్ హీ availed himself of our intelligence and acted sensibly, మన యొక్క ఇంటెలిజెన్స్ ని అంటే కలిగించుకోవడం అన్న దాన్ని కానీ ఆయన వాడుకుంటే, దాన్ని ఆయన సెన్సిబుల్ గా వాడుకుంటే ఇంకా ఎక్కువగా సంపాదిస్తారు. కానీ మనం ఏం చేయగలం అన్నారు. అండ్ అరిస్టోక్రటిక్ లేడీ 251, ఇది మీకు అర్థమైంది కదా. దెర్ వాజ్ అగైన్ ఆఫ్ రిఫరెన్స్ టు ద సెన్స్ ఆఫ్, అంటే అదే విషయంలో అదే మాట ఇంకొక వ్యక్తి సేమ్ టైప్ ఆఫ్ విషయాన్ని మాట్లాడుతున్నారు, అదే వ్యక్తి అని కాదు ఇప్పుడు. ఇది ఆయన అరిస్టోక్రటిక్ లేడీ లుకింగ్ వెరీ ఇంటెలిజెంట్, ఒక ధనవంతమైన ఒక స్త్రీ అక్కడ చాలా తెలివితేటలతో, దో పెన్సివ్ ఆస్క్, వీ హ్యాడ్ హర్డ్ ఆఫ్ యూ, మేము మీకోసం విన్నామండి మహారాజ్ జీ, యాజ్ ద కైండెస్ట్ అండ్ నోబ్లెస్ట్ సోల్, మీరు చాలా దయగలవారిని ఉన్నతమైన వాళ్ళని. వీ హ్యాడ్ లాంగ్ డిజైర్ టు హ్యావ్ యువర్ దర్శన్, మీ దర్శనం ఎప్పుడో మేము చేసుకోవాలని కోరుకున్నాం. I came here once before on the 14th of last month, but could not remain in your holy presence as long as I wished. అంటే మేము కిందటి నెల 14వ తారీఖున వచ్చాం, కానీ ఎంతకాలం కూర్చోవాలనుకుంటున్నామో మీ ప్రెజెన్స్ లో అంతకాలం నేను కూర్చోలేకపోయాను. బీయింగ్ ఎ ఉమన్ అండ్ ఆల్సో యంగ్, నేను చిన్నదాన్ని స్త్రీని అవడం వల్ల I could not stand the people around and so broke away hurriedly after asking one or two simple questions. ఆ చుట్టూ ఉన్న ప్రజల దగ్గర నిలవలేక నేను వెంటనే తొందరగా 1-2 ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయాను. దేర్ ఆర్ నో హోలీ మెన్ లైక్ యూ ఇన్ అవర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, మా దేశం అంటే ఈ దేశంలో మేము ఉన్న సైడు మీలాంటి పవిత్రమైన వ్యక్తులు లేరు. ఐఎమ్ హ్యాపీ యాజ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్, నాకు కావలసిందంతా నాకు దొరికింది, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. బట్ ఐ డు నాట్ హ్యావ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ విచ్ బ్రింగ్స్ హ్యాపీనెస్, కానీ ఏ పీస్ ఆ శాంతి వల్ల నాకు సంతోషం వస్తుందో అది లేదు. ఐ నౌ కమ్ హియర్ సీకింగ్ యువర్ బ్లెస్సింగ్ సో దట్ ఐ మే గెయిన్ ఇట్, మీ ఆశీర్వాదంతో అది పొందొచ్చని నేను ఇక్కడికి వచ్చాను అన్నారు. మహర్షి, భక్తి ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్, నీ కోరికని భక్తి తీరుస్తుంది. అంటే ఐ వాంట్ టు నో హౌ ఐ కెన్ గెయిన్ దట్ పీస్ ఆఫ్ మైండ్. అప్పుడేమో ఆవిడ అడుగుతున్నారు, ఏ విధంగా నేను ఆ పీస్ ఆఫ్ మైండ్ ని పొందగలను, దయచేసి నాకు సలహా ఇవ్వండి. అంటే ఆ మహర్షి అంటున్నారు, అవును, భక్తి అన్నది సమర్పణ అన్నదే అన్నారు. అప్పుడు ఒక భక్తిగా ఉండడానికి నేను దానికి యోగ్యత ఉందా అని ఆమె అడిగితే మహర్షి అన్నారు, ప్రతి ఒక్కరూ డివోటీ అవ్వచ్చు, ఆధ్యాత్మికమైనది అండ్ నెవర్ డినై టు ఎనీవన్, అంటే ఈ ఆధ్యాత్మికత అనేది అందరికీ సామాన్యంగానే ఉంటుంది, ఎవరిలోని లేకుండా కాదు అన్నది. బీ ద పర్సన్ ఓల్డ్ ఆర్ యంగ్, వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అది ఆధ్యాత్మికత అనేది అందరిలో ఉంటుంది. బీ ద పర్సన్ ఓల్డ్ ఆర్ యంగ్. ఎవ్రీవన్ కెన్ బి ఏ డివోటీ, మేల్ ఆర్ ఫీమేల్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్నారు. అప్పుడు ఆవిడ అడుగుతున్నారు, అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ యాంగ్షియస్ టు నో, అదే నేను తెలుసుకోదలుచుకుంటున్నాను ఆతురతతోటి. నేను ఇప్పుడు చిన్నగా ఉన్నాను, అంటే గృహిణిగా ఉన్నాను, హౌస్ వైఫ్ గాను, అందుకని నాకేమో గృహస్థ ధర్మాలు కొన్ని ఉంటున్నాయి, కర్తవ్యాలు. ఈజ్ డివోషన్ కన్సిస్టెంట్ విత్ సచ్ ఏ పొజిషన్, అంటే భక్తి అన్నది అలాంటి ఒక పొజిషన్ తోటి అంటే కుదురుతుందా అన్నట్టుగా. తప్పకుండా. వాట్ ఆర్ యూ, నువ్వేమిటి అసలు, యు ఆర్ నాట్ ద బాడీ, నువ్వు శరీరానివి కావు, యు ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్, నువ్వు పవిత్రమైన చైతన్యానివై ఉన్నావు. గృహస్థ ధర్మ అండ్ ద వరల్డ్ ఆర్ ఓన్లీ ఫినామినన్ అపియరింగ్ ఆన్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ లో అవి గృహస్థ ధర్మం కానీ ప్రపంచం అన్నవి కానీ అవి కేవలంగా అవి అక్కడ ఫినామినాగా అంటే సంఘటనలుగా కనిపిస్తున్నాయి. ఇట్ రిమైన్స్ అన్ఎఫెక్టివ్, అవి ఏమీ ప్రభావితం అవ్వవు. మిమ్మల్ని మీ యొక్క ఆత్మతత్వం నుంచి అడ్డుపడేది ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు ఆవిడన్నారు, ఎస్, ఐఎమ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ ద లైన్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మహర్షి. అవును, మహర్షి యొక్క లైన్ ఆఫ్ టీచింగ్ నాకు బాగా ఎరుకల్లో ఉన్నాను. ఇట్ ఈస్ ద క్వెస్ట్ ఫర్ ద సెల్ఫ్, ఆత్మని పొందడమే ఇందులో తపన.
కానీ నా సందేహం ఏంటంటే అలాంటి ఒక తపన అనేది ఈజ్ కంపాటబుల్ విత్ గృహస్థ లైఫ్. గృహస్థ జీవితానికి అంటే ఆవిడ ఉద్దేశంలో అది కుదరదు అని అందుకే మళ్ళీ అడుగుతున్నారు. అది గృహస్థ జీవితానికి సంభవమేనా? ఐ షల్ బి మోర్ డెఫినిట్. నేను బాగా నిశ్చయంగా చెప్తున్నాను. దో ఏ స్ట్రేంజర్ ఐ ఆమ్ అబ్లైజ్డ్ టు కన్ఫెస్ ద కాజ్ ఆఫ్ మై యాంగ్జైటీ. అక్కడ ఇప్పుడు ఏంటంటే అప్పుడు మహర్షి అన్నారు, సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆత్మ ఎప్పుడు అక్కడే ఉంది, అది నువ్వై ఉన్నావు. దేర్ ఇస్ నథింగ్ బట్ యూ. నువ్వు తప్ప ఇంకేమీ లేవు. నథింగ్ కెన్ బి అపార్ట్ ఫ్రమ్ యూ. నీకంటే వేరేగా ఏదీ లేదు. ఇట్ ఈస్ యూ అంటే ఆత్మవి నువ్వే అయి ఉన్నావని. ద క్వశ్చన్ ఆఫ్ కంపాటబిలిటీ ఆర్ అదర్వైజ్ డస్ నాట్ అరైజ్. అదేముని ఇక్కడ అది గృహస్థుకి సరిపోతుందా? అలాంటి క్వశ్చనే ఇక్కడ ఏమీ లేదు, ఉత్పత్తి అవ్వదు. అంటే అప్పుడు ఆవిడ అంటున్నారు, ఐ షల్ బి మోర్ డెఫినిట్. నేనేమో ఇంకా నిశ్చయంగా ఉంటున్నాను. దో ఏ స్ట్రేంజర్, నేను ఒక కొత్త వాళ్ళనైనా, ఐఎమ్ ఒబ్లైజ్డ్ టు కన్ఫెస్ ద కాజ్ ఆఫ్ మై యాంగ్జైటీ. నాకున్నటువంటి ఈ ఆతురతకు ఉన్న కారణాన్ని నేను ఒబ్లైజ్డ్ అంటే ఇక్కడ ఏంటి ఒప్పుకోదలుచుకుంటున్నాను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఏ బాయ్, ఏ గుడ్ బ్రహ్మచారి పాస్డ్ అవే ఇన్ ఫిబ్రవరి. ఒక మంచి బ్రహ్మచారి అనమాట. ఆ అబ్బాయి చనిపోయాడు ఫిబ్రవరిలో. ఐ వాజ్ గ్రీఫ్ స్ట్రికెన్. నాకు ఎంతో బాధ కలిగింది. ఐ వాజ్ డిస్గస్టెడ్ విత్ దిస్ లైఫ్. ఈ జీవితం అంటే నాకు విసుగేసింది. ఐ వాంట్ టు డివోట్ మై సెల్ఫ్ టు స్పిరిచువల్ లైఫ్. నేనేమో ఆధ్యాత్మిక జీవితానికి నా అంతటి నేను అంకితం అవ్వాలనుకున్నాను. కానీ బట్ మై డ్యూటీస్ యాజ్ ఎ గృహిణి డు నాట్ పర్మిట్ మీ టు లీడ్ ఏ రిటైర్డ్ లైఫ్. కానీ నేను కంప్లీట్ గా రిటైర్డ్ గా ఇక్కడ జీవించడానికి నా గృహిణిగా నా జీవితం, నా కర్తవ్యాలు పర్మిట్ చెయ్యవు. అందుకే నాకు సందేహం అన్నారు. అప్పుడు మహర్షి అన్నారు, రిటైర్మెంట్ మీన్స్ అబైడెన్స్ ఇన్ ద సెల్ఫ్. ఇక్కడ రిటైర్మెంట్ అంటే ఆత్మతత్వంలోని ఉండడమే, నథింగ్ మోర్. అంతకంటే ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ లీవింగ్ వన్ సెట్ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ గెటింగ్ ఎంటాంగిల్డ్ ఇన్ అనదర్ సెట్. దీని అర్థం ఏంటంటే ఒకదాని వాటితో పరివేష్టించి ఉన్న వాటిలోంచి మరో రకమైన వాటిల్లోకి అంటే చిక్కుకోవడం అని కాదు అర్థం. నార్ ఈవెన్ లీవింగ్ ద కాంక్రీట్ వరల్డ్ అండ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ మెంటల్ వరల్డ్. అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని వదిలేసి మానసికమైన ప్రపంచంలో వెళ్ళిపోవడం అంతకంటే కాదు. ద బర్త్ ఆఫ్ ద సన్, హిస్ డెత్ ఎక్సెట్రా ఆర్ సీన్ ఇన్ ద సెల్ఫ్ ఓన్లీ. నీ కొడుకు పుట్టడం చనిపోవడం ఇవన్నీ నీ ఆత్మతత్వంలోనే కనబడుతున్నాయి. రికాల్ ద స్టేట్ ఆఫ్ స్లీప్. నిద్రావస్థను గుర్తుపెట్టుకో. వర్ యూ అవేర్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్. అక్కడ ఏదైనా జరుగుతున్నట్టు నీకు తెలుస్తోందా? ఇఫ్ ద సన్ ఆర్ ద వరల్డ్ బి రియల్, ఒకవేళ కొడుకు గాని ప్రపంచం గాని నిజం అనుకోండి, షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ విత్ యూ ఇన్ స్లీప్. అప్పుడు నిద్రలో కూడా వాళ్ళు నీతో ఉండాలి కదా. యూ కెనాట్ డినై యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ స్లీప్. నిద్రలో నువ్వు లేవు అన్న విషయాన్ని నువ్వు ఒప్పుకో. అంటే నువ్వు నిద్రలో కూడా ఉన్నావని, నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు కాదనలేవు. నార్ కెన్ యూ డినై యువర్ హ్యాపీ దెన్. లేకపోతే నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావన్న దాన్ని కూడా నువ్వేమో కాదనలేవు. యు ఆర్ నాట్ హ్యాపీ అకార్డింగ్ టు యూ. యు ఆర్ ద సేమ్ పర్సన్ నౌ స్పీకింగ్ అండ్ రేసింగ్ డౌట్స్. నిద్రలో ఉన్న వ్యక్తివే, ఇప్పుడు కూడా నువ్వే అదే పర్సన్. ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవు నువ్వు చెప్పిన దాన్ని బట్టి. కానీ యు ఆర్ హ్యాపీ ఇన్ స్లీప్. నిద్రలో నువ్వు హ్యాపీగానే ఉన్నావు. వాట్ హ్యాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ ద మీన్ టైమ్ దట్ హ్యాపీనెస్ ఆఫ్ స్లీప్ హ్యాస్ బ్రోకెన్ డౌన్. నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ ఆనందం బ్రేక్ అవ్వడానికి ఇప్పుడు ఏం జరిగిందిట? ఇట్ ఈస్ ద రైజ్ ఆఫ్ ఈగో. నీ అహం అన్నది పైకి వచ్చింది. దట్ ఈస్ ద న్యూ అరైవల్ ఇన్ ద జాగ్రత్త స్టేట్. మన జాగ్రత్త స్థితిలో అదే కొత్తగా ఉత్పత్తి అవుతోంది. దేర్ వాజ్ నో ఈగో ఇన్ స్లీప్. నిద్రలో ఏ అహము లేదు. దేర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ రికరింగ్ డెత్ ఫర్ వాట్ ఈస్ వన్స్ డెడ్. సారీ, దేర్ ఈస్ నో అదర్ కైండ్ ఆఫ్ బర్త్. మరో రకమైన ఏం పుట్టుక లేదే. వాట్ ఎవర్ ఈస్ బార్న్ ఈస్ బౌండ్ టు డై. పుట్టినది ప్రతిదీ కూడా చనిపోతుంది. అంటే ద బర్త్ ఆఫ్ ద ఈగో ఈస్ కాల్డ్ ద బర్త్ ఆఫ్ ద పర్సన్. అంటే సాధారణంగా అహం పుట్టగానే వ్యక్తి పుట్టాడు అంటాడు. ఇంకా వేరే రకమైన పుట్టుక ఏమీ లేదు. ఏదైతే పుట్టిందో అది చనిపోతుంది. అందుకని నీవు అహంకారాన్ని చంపాయి. దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ రికరింగ్ డెత్ ఫర్ వాట్ ఈస్ వన్స్ డెడ్. చనిపోయిన దానికి మళ్ళీ మృత్యు అన్నది రాదు కదా.
ద సెల్ఫ్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఈగో. ఈగో చనిపోయాక కూడా ఉండేది ఆత్మ ఒక్కటే. దట్ ఈస్ బ్లిస్, అదే పరమానందం. దట్ ఈస్ ఇమ్మోర్టాలిటీ, అదే మృత్యువు లేని స్థితి. హౌ ఈస్ దట్ టు బి డన్? అది ఎలా చేయడం అండి అని అడిగారు మహర్షి. సి ఫర్ హూమ్ దీస్ డౌట్స్ ఎగ్జిస్ట్. అసలు ఈ సందేహాలన్నీ ఎవరికి వస్తున్నాయి చూడు. హూ ఈస్ ద డౌటర్? సందేహించేవాడెవడు? హూ ఈస్ ద థింకర్? ఆలోచించేవాడెవడు? దట్ ఈస్ ద ఈగో, అదే అహంకారం. హోల్డ్ ఇట్, గట్టిగా పట్టుకో. ది అదర్ థాట్స్ విల్ డై అవే. అప్పుడు మిగతా అన్ని ఆలోచనలు పోతాయి. ద ఈగో ఈజ్ లెఫ్ట్ ప్యూర్. అప్పుడు ఆ ఈగో పవిత్రం అయిపోతుంది. సీ వేర్ ఫ్రమ్ ద ఈగో ఎరైజెస్. ఎక్కడి నుంచి ఆ ఈగో వస్తుందో చూడు. దాట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్, అదే పవిత్రమైనటువంటి చైతన్య అవస్థ. అంటే ఆవిడ అంటున్నారు, ఇట్ సీమ్స్ డిఫికల్ట్, నాకు ఇది చాలా కష్టంగా ఉంది. మే వి ప్రొసీడ్ బై భక్తి మార్గం. భక్తి మార్గం వల్ల ముందుకు వెళ్ళగలమా? ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఇండివిజువల్ టెంపర్మెంట్ అండ్ ఎక్విప్మెంట్. అంటే అది వ్యక్తి యొక్క తత్వాన్ని బట్టి, తన దగ్గర ఉన్న స్థితిని బట్టి. అది ఎక్విప్మెంట్ అంటే ఆ వ్యక్తిని బట్టి అన్నమాట. భక్తి ఈస్ ద సేమ్ యాజ్ విచార. భక్తి విచారం రెండు ఒకటే అంటున్నాను. ఐ మీన్ మెడిటేషన్ ఎక్సెట్రా. నా ఉద్దేశం ధ్యానము మొదలైనవి. ఎస్, మెడిటేషన్ ఈజ్ ఆన్ ఏ ఫామ్. అంటే మహర్షి అన్నారు, మెడిటేషన్ అన్నది ఒక రూపం మీరు చేస్తున్నారు. దట్ విల్ డ్రైవ్ అవే అదర్ థాట్స్. అది మిగతా ఆలోచనలన్నీ రాకుండా చేస్తుంది. ద వన్ థాట్ ఆఫ్ గాడ్ విల్ డామినేట్ అదర్స్. ఒక్క భగవంతుడన్న ఆలోచనే మిగతా ఆలోచనలన్నిటినీ డామినేట్ చేస్తుంది. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్, అదే ఏకాగ్రత. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ దస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ విచార. ఏ విధంగా మెడిటేషన్ యొక్క ఆబ్జెక్టు, విచారం యొక్క ఆబ్జెక్టు కూడా ఒకటే. అయితే ఆవిడ అంటున్నారు, కాంక్రీట్ గా అంటే బాహ్యంగా మనం భగవంతుణ్ణి చూడలేమా? ఎస్, గాడ్ ఈజ్ సీన్ ఇన్ ద మైండ్. భగవంతుణ్ణి మనసులో చూడగలం. ద కాంక్రీట్ ఫామ్ మే బి సీన్. కాంక్రీట్ ఫామ్ నే మీరు చూడగలరు. స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద డివోటీస్ మైండ్. అది కేవలంగా డివోటీ యొక్క మనసులోనే ఉంది. ద ఫామ్ అండ్ అపియరెన్స్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టేషన్ ఆర్ డిటర్మిన్డ్ బై ద మైండ్ ఆఫ్ ద డివోటీ. మైండ్ ఆఫ్ ద డివోటీవే నిశ్చయిస్తుంది ఆ రూపాన్ని, ఏ విధంగా ప్రత్యక్షం అవడం అన్నది. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనాలిటీ. అది ఫైనాలిటీ ఏమీ కాదు. సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. అక్కడ కూడా ఏముంది? ద సెన్స్ ఆఫ్, దేర్ ఈస్ ద సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ, ద్వైతం ఉంది. ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ విజన్. అదేంటంటే మనకి కలలో ఉన్న లాంటిది. ఆఫ్టర్ గాడ్ ఈజ్ పర్సీవ్డ్ విచార కమెన్సెస్. భగవంతుణ్ణి పొందేక విచారం మొదలవుతుంది. దట్ ఎండ్స్ ఇన్ రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్. అది ఆత్మని గ్రహించడంలో అంతమవుతుంది. విచార ఈజ్ ద అల్టిమేట్ రోడ్. అంటే విచారమే చిట్ట చివరి మార్గం. అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఫైండ్ విచార ప్రాక్టికబుల్. కొంతమంది విచారాన్ని ప్రాక్టికల్ గా తెలుసుకుంటున్నారు. అదర్స్ ఫైండ్ భక్తి ఈజియర్. ఇతరులేమో భక్తి సులువుగా ఉందని ఫీల్ అవుతారు. కొంతమందికి విచారం సులువుగా ఉంటుంది. అంటే ఆవిడ అడిగారు, డిడ్ నాట్ మిస్టర్ బ్రాంటన్ ఫైండ్ యూ ఇన్ లండన్? వాజ్ ఇట్ ఓన్లీ ఏ డ్రీమ్? అయితే మిమ్మల్ని మిస్టర్ బ్రాంటన్ లండన్ లో చూశారు కదా, ఇది కేవలం కళ అంటారా? ఎస్, హీ హ్యాడ్ ద విజన్. అవును, ఆయన చూసాడు. హీ సా మీ ఇన్ హిస్ మైండ్. ఆయన తన మనసులో నన్ను చూశాడు. డిడ్ హీ నాట్ సీ దాట్ కాంక్రీట్ ఫామ్? ఆయన కాంక్రీట్ గా ఉన్న మీ రూపాన్ని చూడలేదా? ఎస్, స్టిల్ ఇన్ హిస్ మైండ్. అది కూడా అతని మనసులో కదా చూశాడు అన్నారు మహర్షి. అప్పుడు ఆవిడ అడుగుతున్నారు, హౌ షల్ ఐ రీచ్ ద సెల్ఫ్? నేను ఏ విధంగా సెల్ఫ్ ని అంటే సెల్ఫ్ ని వెళ్ళగలనండి, పొందగలను అన్నాం తెలుగులో. దేర్ ఈస్ నో రీచింగ్ ద సెల్ఫ్. అంటే సెల్ఫ్ ని చేరుకోవడం అంటూ ఏమీ లేవు. ఇఫ్ ద సెల్ఫ్ వర్ టు బి రీచ్డ్, ఇట్ వుడ్ మీన్ దాట్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ నౌ అండ్ హియర్. మీరు సెల్ఫ్ ని చేరుకోవాలంటే దాని అర్థం ఏంటంటే అది ఇప్పుడు ఇక్కడ లేదని. బట్ దాట్ ఇట్ షుడ్ బి గాట్ ఎ న్యూ. అది మనం అంటే కొత్తగా పొందాలని. వాట్ ఈస్ గాట్ ఎ ఫ్రెష్ విల్ ఆల్సో బి లాస్ట్. ఫ్రెష్ గా దొరికేవన్నీ పోతాయి. సో ఇట్ విల్ బి ఇంపర్మనెంట్. అదంతా కూడా అశాశ్వతమైంది. వాట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఈస్ నాట్ వర్త్ స్ట్రైవింగ్ ఫర్. ఏదైతే శాశ్వతమైంది కాదో దాని కోసం మనం వెతకదగినది, అదేమి మనం వెతకదగింది కాదు. అంటే దాని కోసం ప్రయత్నించనక్కర్లేదు. సో ఐ సే ద సెల్ఫ్ ఈజ్ నాట్ రీచ్. అందుకని నేనేం చెప్తున్నానంటే సెల్ఫ్ ని మనం చేరనక్కర్లేదు. యు ఆర్ ద సెల్ఫ్. నువ్వే ఆత్మతత్వానివై ఉన్నావు.
యు ఆర్ ఆల్రెడీ దట్, నువ్వు అదై ఉన్నావు. ద ఫ్యాక్ట్ ఈస్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ బ్లిస్ఫుల్ స్టేట్. అక్కడ సత్యం ఏమిటంటే నీలో ఉన్న ఆనంద స్థితికి నువ్వేమీ తెలుసుకోకుండా ఉంటున్నావు. ఇగ్నోరెన్స్ అంటే ఈ అజ్ఞానం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇగ్నోరెన్స్ సూపర్వీన్స్ అండ్ డ్రాస్ ఎ వెయిల్ ఓవర్ ద ప్యూర్. ఆ పవిత్రమైనటువంటి ఆనందం, ప్యూర్ బ్లెస్ మీద ఇగ్నోరెన్స్, అజ్ఞానం ఏం చేస్తుంది అంటే ఒక ముసుగు వేసేస్తుంది. అటెంప్ట్స్ ఆర్ డైరెక్టెడ్ ఓన్లీ టు రిమూవ్ దిస్ ఇగ్నోరెన్స్. మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా కేవలంగా ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే. ఈ అజ్ఞానం అన్నది రాంగ్ నాలెడ్జ్, అంటే తప్పుడు జ్ఞానం. ఈ తప్పు జ్ఞానం అనే దాంట్లో తప్పుగా ఐడెంటిఫికేషన్ ఉంది, శరీరం నేను అని. అంటే తప్పు జ్ఞానం వల్ల మనం సెల్ఫ్ తో ఐడెంటిఫై అవ్వకుండా శరీరం నేను అనుకుంటున్నాం, మనస్సు నేను అనుకుంటున్నాం. ఈ ఫాల్స్ ఐడెంటిటీ అన్నది వెళ్ళిపోతేనే అప్పుడే సెల్ఫ్ అన్నది ఉంటుంది. అంటే అప్పుడు ఆమె అడిగాడు, అది ఎలా జరుగుతుందండి? బై ఎంక్వైరీ ఇంటూ ద సెల్ఫ్. సెల్ఫ్ ఎవరు అని నువ్వు ఎంక్వైరీ చేయి, నేను ఈ సెల్ఫ్ ఆత్మతత్వం ఏమిటి అని. ఇది చాలా కష్టం. కెన్ ఐ రియలైజ్ ద సెల్ఫ్? నేను ఆ సెల్ఫ్ ని తెలుసుకోగలనా? మహారాజ్, కైండ్లీ టెల్ మీ, ఇట్ లుక్స్ సో డిఫికల్ట్. దయచేసి చెప్పండి, చాలా కష్టంగా కనిపిస్తుంది. యు ఆర్ ఆల్రెడీ ద సెల్ఫ్, నువ్వు సెల్ఫ్ వై ఉన్నావు. దేర్ ఫోర్ రియలైజేషన్ ఈస్ కామన్ టు ఎవ్రీవన్. అందుకని ప్రతి ఒక్కరూ అది కామన్ గా తెలుసుకోగలరు. రియలైజేషన్ నోస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఆస్పిరెంట్స్. ఒక్క సాధకుల్లోనే అనేది కూడా తేడా లేదు రియలైజేషన్ కి. దిస్ వెరీ డౌట్, ఈ సందేహం ఉందే, కెన్ ఐ రియలైజ్ అని, నేను రియలైజ్ చేయగలనా అన్నది, ఈ ఫీలింగ్, నేను రియలైజ్ చేయలేదన్న ఫీలింగ్, ఇవే మీకు అడ్డంకులు. బీ ఫ్రీ ఫ్రమ్ దీస్ ఆల్సో. వీటి నుంచి కూడా మీరు ఫ్రీ అవ్వండి. అంటే నేను ఇంకా ఆత్మని తెలుసుకోలేదు, నేను ఆత్మని తెలుసుకోగలనా, వీటిలోంచి మీరు అవే మీకు అడ్డంకులు, వాటిలోంచి మీరు స్వేచ్ఛ పొందండి అంటున్నారు. అంటే ఆ ఫీలింగ్ వదిలేయండి. బట్ దేర్ షుడ్ బి ద ఎక్స్పీరియన్స్. కానీ అక్కడ అనుభవం ఉండాలండి. అన్లెస్ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్, హౌ కెన్ ఐ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎఫ్లిక్టింగ్ థాట్స్. నాకు అనుభవం ఉండాలి కదా. అనుభవం అన్నది లేదనుకోండి, అప్పుడు నేను ఇలాంటి బాధాకరమైన ఆలోచనల నుంచి ఏ విధంగా ఫ్రీ అవుతాను? దీస్ ఆర్ ఆల్సో ఇన్ ద మైండ్. ఇది కూడా నీ మనస్సులోనే ఉన్నాయి. దే ఆర్ దేర్ బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. నీకు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నేను శరీరాన్ని అని అనుకున్నావు. ఇఫ్ దిస్ ఫాల్స్ ఐడెంటిటీ డ్రాప్స్ అవే, ఈ ఈ తప్పుడు ఐడెంటిటీ అన్నది పడిపోయింది అనుకోండి, అప్పుడు అజ్ఞానం అదృశ్యమైపోయి సత్యం బయటపడుతుంది, మీకు తెలుస్తుంది. అప్పుడు ఆవిడ అంటున్నారు, ఎస్ ఐ ఫీల్ ఇట్ డిఫికల్ట్. ఇది నేను చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాను. దేర్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ భగవాన్ హూ హ్యావ్ హ్యాడ్ హిస్ గ్రేస్ అండ్ రియలైజ్ వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిఫికల్టీ. కొంతమంది శిష్యులు భగవాన్కి ఉన్నారు, వాళ్ళు భగవంతుడి యొక్క ఆ భగవాన్ కృపతో వాళ్ళేమో వేగంగానే కష్టం లేకుండా పొందారు. ఐ టూ విష్ టు హ్యావ్ దట్ గ్రేస్. నాకు ఆ కృప కావాలని ఉంది. బీయింగ్ ఏ ఉమెన్ అండ్ లివింగ్ ఎట్ ఏ లాంగ్ డిస్టెన్స్, చాలా దూరంలో నేను నివసిస్తున్నాను ఒక స్త్రీని అయి ఉండడం వల్ల, ఐ కెనాట్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ మహర్షిస్ హాలీ కంపెనీ యాజ్ మచ్ యాజ్ ఐ వుడ్ విష్ అండ్ యాజ్ ఆఫెన్ యాజ్ ఐ వుడ్. నేను ఎంతో దూరంలో ఉండడం వల్ల, ఒక స్త్రీని అవ్వడం వల్ల, నేను ఎంత ఇచ్చుగా మహర్షి యొక్క సాంగత్యం కావాలనుకుంటున్నాను, ఎంత తరచుగా కావాలనుకుంటున్నాను, అది ఆ పవిత్రమైనటువంటి ఆ సాంగత్యం నేను పొందలేకపోతున్నాను. బహుశా పాసిబ్లీ ఐ మే నాట్ బి అవైలబుల్ టు రిటర్న్. మళ్ళీ నేను వెనక్కి రాకపోవచ్చు. ఐ రిక్వెస్ట్ భగవాన్స్ గ్రేస్. నేను భగవాన్ అంటే మహర్షి యొక్క కృపని కోరుకుంటున్నాను. వెన్ ఐ ఆమ్ బ్యాక్ ఇన్ మై ప్లేస్, మళ్ళీ నేను నా ప్లేస్కి వెళ్ళేసరికి ఐ వాంట్ టు రిమెంబర్ భగవాన్. నేను భగవాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మే భగవాన్ బి ప్లీజ్ టు గ్రాంట్ మై ప్రేయర్. భగవాన్ నా యొక్క ప్రేయర్ ని దయచేసి గ్రాంట్ చేయాలి. అంటే మహర్షి అడుగుతున్నారు, వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఈవెన్ సపోజింగ్ యువర్ ద బాడీ, హ్యాస్ యువర్ బాడీ కమ్ ఫ్రమ్ లక్నో టు తిరువణామలై? ఒకవేళ నువ్వు శరీరం అని అనుకున్నా సరే, నీ శరీరం వచ్చిందా లక్నో నుంచి తిరువణామలైకి? యూ హ్యాడ్ సింప్లీ సాట్ ఇన్ ద కార్ అండ్ వన్ కన్వేయన్స్ ఆర్ అనదర్ హ్యాడ్ మూవ్డ్. నువ్వు కేవలంగా నీ కారులో కూర్చుంటే కారో బస్సో నిన్న అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసింది. యూ హ్యాడ్ అండ్ ఫైనల్లీ యూ సే దట్ యూ హ్యావ్ కమ్ హియర్. ఫైనల్ గా నువ్వేమంటున్నావు? నేనే వచ్చేసి అని అంటున్నావు.
ద ఫ్యాక్ట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ ద బాడీ. శరీరం ఏంటి, నువ్వు శరీరం కావు అన్నదే సత్యం. ద సెల్ఫ్ డస్ నాట్ మూవ్. ఆత్మ ఎప్పుడూ కదలదు. ద వరల్డ్ మూవ్స్ ఇన్ ఇట్. ప్రపంచం అందులో కదులుతోంది. యు ఆర్ ఓన్లీ వాట్ యు ఆర్. నువ్వు ఎప్పుడూ ఒకలాగే, నువ్వు ఏదై ఉన్నావో అదే అయి ఉన్నావు. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ యూ. నీలో ఏ మార్పు లేదు. సో దెన్ ఈవెన్ ఆఫ్టర్ వాట్ లుక్స్ లైక్ డిపార్చర్ ఫ్రమ్ హియర్, అప్పుడు ఏదైతే డిపార్చర్ నువ్వు అంటే ఇక్కడి నుంచి వదిలేసేవో అని అనుకుంటున్నావో, యు ఆర్ హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్. నువ్వు ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటావు. దీస్ సీన్స్ షిఫ్ట్. ఈ దృశ్యాలే షిఫ్ట్ అవుతున్నాయి అంటున్నారు. యాజ్ ఫర్ గ్రేస్, గ్రేస్ ఈజ్ విత్ ఇన్ యూ. నువ్వు ఇంకా గ్రేస్ కృప సంగతి అడుగుతున్నావా? కృప నీలోనే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇట్ ఈస్ యూజ్లెస్. అది బాహ్యంగా ఉందనుకో, అది పనికిరాంది. గ్రేస్ ఈజ్ ద సెల్ఫ్. నీ ఆత్మే గ్రేస్ అయి ఉంది. యు ఆర్ నెవర్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్. నువ్వు ఎప్పుడు కూడా దాని గ్రేస్ కి వెలుపల లేవు. గ్రేస్ ఈజ్ ఆల్వేస్ దేర్. గ్రేస్ ఎప్పుడూ ఉన్నది. సామాన్యంగా ఇది అందరికీ తెలియదు. కృప ఎప్పుడూ ఉంటుంది మన మీద. ఎవరో ప్రత్యేకమైన కృప అనే అది అజ్ఞానం అనమాట. అంటే అప్పుడు ఆవిడ అడుగుతున్నారు, ఐ మీన్ దట్ వెన్ ఐ రిమెంబర్ యువర్ ఫార్మ్, మై మైండ్ షుడ్ బి స్ట్రెంథెన్డ్ అండ్ దట్ రెస్పాన్స్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ సైడ్ టూ. ఇంకా ఆవిడ ఏమడుగుతున్నారంటే, నా ఉద్దేశం ఏంటంటే, నేను మీ యొక్క రూపాన్ని తలుచుకున్నప్పుడు నా మైండ్ అన్నది బలంగా అయ్యి అదే రెస్పాన్స్ మీ నుంచి కూడా నాకు రావాలి. ఐ షుడ్ నాట్ బి లెఫ్ట్ టు మై ఇండివిజువల్ ఎఫర్ట్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ వీక్. నేను కేవలంగా నా వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నాలతోటే ఆగిపోకూడదు. అవి చాలా బలహీనంగా ఉంటాయి. అంటే మీ కృప కూడా నాకు దాంతో పాటు కావాలి. గ్రేస్ ఇస్ ద సెల్ఫ్. మళ్ళీ ఆయన మహర్షి చెప్తున్నారు, గ్రేస్ అంటేనే ఆత్మ. ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్, ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, యు ఆర్ ప్రాంప్టెడ్ టు డూ సో బై ద సెల్ఫ్. నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు భగవాన్ని గుర్తు చేసుకున్నావంటే నీ ఆత్మ నిన్ను ఆ విధంగా చేసింది. ఈజ్ నాట్ గ్రేస్ ఆల్రెడీ దేర్. కృప నీకు అప్పటికే ఉన్నది కదా. ఈజ్ దేర్ ఏ మూమెంట్ వెన్ గ్రేస్ ఈజ్ నాట్ ఆపరేటింగ్ ఇన్ యూ? ఏదైనా ఒక క్షణం ఉందా ఆ కృప అన్నది నీ మీద పని చేయకుండా? యువర్ రిమెంబరెన్స్ ఇస్ ద ఫోర్ రన్నర్ ఆఫ్ గ్రేస్. అంటే నీ గుర్తు చేసుకోవడం అన్నది గ్రేస్ కంటే ముందుగా పరిగెడుతుంది. దట్ ఈస్ ద రెస్పాన్స్, దట్ ఈస్ ద స్టిమ్యులస్, దట్ ఈస్ ద సెల్ఫ్ అండ్ దట్ ఈస్ గ్రేస్. అది నీ రెస్పాన్స్, అది నీకు ప్రేరణ ఇస్తుంది, అదే నీ సెల్ఫ్, అదే గ్రేస్. దేర్ ఈస్ నో కాజ్ ఫర్ యాంగ్జైటీ. ఆతురతకు అసలు కారణమేం లేదు. అప్పుడు ఆవిడ అడుగుతున్నారు, కెన్ ఐ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈవెన్ రిమైనింగ్ ఇన్ సంసార? సంసారంలో ఉండి కూడా నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? ఎస్ సర్టెన్లీ, వన్ ఆట్ టు డూ సో. అలాగే చెయ్యాలి అన్నారు మహర్షి. ఈజ్ నాట్ సంసార హిండ్రెన్స్. సంసారం ఒక ఆటంకం కాదా? డూ నాట్ ఆల్ ద హోలీ బుక్స్ అడ్వకేట్ రినౌన్సియేషన్? అన్ని పవిత్రమైన పుస్తకాలు కూడా త్యాగాన్ని చెప్తున్నాయి కదా. అంటే మహర్షి అన్నారు, సంసార ఇస్ ఓన్లీ ఇన్ యువర్ మైండ్. అబ్బా, ఈ పాయింటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంసారం కూడా మనస్సులోనే ఉంది. ద వరల్డ్ డస్ నాట్ స్పీక్ అవుట్ సేయింగ్ ఐ యామ్ ద వరల్డ్. ఈ ప్రపంచం నీతో మాట్లాడటం లేదు, నేనే ప్రపంచాన్ని అంటూను. అదర్వైజ్ ఇట్ మస్ట్ బి ఎవర్ దేర్. లేకపోతే అది ఎప్పుడూ అక్కడే ఉంది. నాట్ ఎక్స్క్లూడింగ్ యువర్ స్లీప్. నీ నిద్రలో కూడాను, అంటే నిద్రావస్థలో వదిలేసి అదేం లేదు, అందులో కూడా ఉంది. సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ స్లీప్, ఇట్ ఈస్ ఇంపర్మనెంట్. అది నిద్రలో లేదు కనుక అది అశాశ్వతమైంది. బీయింగ్ ఇంపర్మనెంట్, ఇట్ హ్యాస్ నో స్టామినా. అది అశాశ్వతమైంది కనుక దానికి ఏమీ బలం లేదు. హ్యావింగ్ నో స్టామినా, ఇట్ ఈస్ ఈజీలీ సబ్డ్యూడ్ బై ద సెల్ఫ్. దానికి ఎక్కువ బలం లేదు కనుక అది ఆత్మకి అలా ఉండిపోతుంది. ద సెల్ఫ్ అలోన్ ఈజ్ పర్మనెంట్. ఆత్మ ఒక్కటే శాశ్వతమైంది. రెనౌన్సియేషన్ ఈజ్ నాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సెల్ఫ్ విత్ ద నాన్ సెల్ఫ్. ఇక్కడ త్యాగము అంటే ఇది చాలా బాగుంది ఈ డెఫినిషన్. అంటే మీ నాన్ సెల్ఫ్ తోటి ఐడెంటిఫికేషన్ ని వదిలేయడమే రెనౌన్సియేషన్ అన్నారు. ఆన్ ద డిసపియరెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అజ్ఞానం ఎప్పుడైతే అదృశ్యం అయిపోయిందో నాన్ సెల్ఫ్ అన్నది ఆగిపోతుంది. దట్ ఈస్ ట్రూ రెనౌన్సియేషన్. అదే నిజమైన త్యాగం. వై డిడ్ యూ దెన్ లీవ్ యువర్ హోమ్ ఇన్ యువర్ యూత్? అలాంటప్పుడు మీ యవ్వనంలో మీరెందుకు వదిలేశారండి మీ ఇల్లు? అంటే మహర్షి అన్నారు, దట్ హ్యాడ్ బీన్ యువర్ ప్రారబ్ధ, ద క్వశ్చన్ వుడ్ నాట్ హ్యావ్ అరైజన్. అదే నీ ప్రారంభం అయితే ఈ ప్రశ్నే రాకపోను. అప్పుడు ఆవిడ అడిగారు, ఐ షుడ్ దేర్ ఫోర్ రిమైన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
అందుకని నేను ఈ ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేయాలి. వెల్, కెన్ ఐ గెట్ రియలైజేషన్ ఇన్ దిస్ లైఫ్? ఈ జీవితంలో నేను రియలైజేషన్ పొందగలనా? మహర్షి, దిస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ ఆన్సర్డ్. దీనికి ఆన్సర్ నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. యు ఆర్ ఆల్వేస్ ద సెల్ఫ్. నువ్వే ఆత్మవై ఉన్నావు. ఎర్నెస్ట్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. సిన్సియర్ గా చేసినటువంటి నిజాయితీతో చేసిన ప్రయత్నాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. సక్సెస్ ఈజ్ బౌండ్ టు రిజల్ట్. తప్పనిసరిగా నీకు జయం వస్తుంది. అప్పుడు ఆవిడ అడుగుతున్నారు, విల్ మహర్షి బి ప్లీజ్డ్ టు ఎక్స్టెండ్ గ్రేస్ టు మీ ఆల్సో? మళ్ళీ ఆవిడ అదే అడిగారు, మహర్షి నాకు కూడా దయని ఇవ్వగలరా? మహర్షి స్మైల్డ్ అండ్ సెడ్, అన్నట్ట. విత్ బ్లెస్సింగ్స్ అండ్ సాల్యుటేషన్ ద ఇంటర్వ్యూ కేమ్ టు ఏ క్లోజ్ అండ్ ద పార్టీ డిపార్టెడ్ డైరెక్ట్లీ. అంటే ఆ ఎంతో ఈ ఆశీర్వచనాలతోటి ఆవిడేమో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ అయిపోయింది అన్నారు. అక్కడికి 251 క్వశ్చన్ అయింది. మళ్ళీ ఆవిడతోటే కాబోలు ఇంకొక సంభాషణ. అది నెక్స్ట్ చదువు. చాలా పెద్ద సంభాషణ కదా. అసలు రిపీటెడ్ గా మహర్షి చెప్తున్నారు, నువ్వు అదై ఉన్నావు, నువ్వు అది పొందనవసరం లేదు. అజ్ఞానం వల్ల నేను శరీరాన్ని అనుకుంటున్నావు. నువ్వు ఆత్మతత్వాన్ని అయి ఉన్నావు. నీకు నిరంతరం కృప ఉంటూనే ఉంది. నువ్వు అది కాకుండా ఎప్పుడు లేవంటే నేను మళ్ళీ ఎలా పొందగలను సంసారంలో? సంసారం అన్నది నీ మనస్సే అంటున్నారు. అంతే కదా. అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వసంత గారు, సుధా గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే అండి. నేను కొంచెం మధ్యలో వినలేదు. ఇవాళ మా నాన్నగారు మాసికం, అందుకని వాళ్ళు వీడియో కాల్ చేశారు. అందుకు నేను మధ్యలో కొంచెం వినలేదు. మిగతా అంటే విన్నదంతా అర్థమైందా? ఆ పర్ పర్వాలేదండి. చెప్తారా? అదే ఆవిడ తను సంసారంలో ఉంది. తనకి ఒక ఆవిడ వచ్చి అడిగారు కదా, సంసారంలో ఉన్నాను నేను, అయినా నేను స్పిరిట్ ఆధ్యాత్మికంలోకి వెళ్ళగలనా నేను అంటూ ఆవిడ అడిగింది కదా. దానికేమో ఆయన గృహస్థు ఉన్నా కూడా నువ్వు దీంట్లోకి వెళ్ళొచ్చు, స్పిరిచువల్ లోకి వెళ్ళొచ్చు. ఆధ్యాత్మికత అనేది అందరిలో ఒకే రకంగా ఉంటుంది. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా ఏమీ ఉండదు, అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఆత్మతత్వం నుంచి వాళ్ళు మీరు కనపడుతుంది. కొత్తగా గ్రహించిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ సంభాషణలో? అది గృహస్థుగా ఉన్నా కూడా మనం భగవంతుడిని సేవ చేయడానికి దానికి అనేది మనం చెయ్యొచ్చు అని. ఆ గృహస్థుగా ఉన్నాను అన్నది ఒక థాటే కదండి. అది అంతే. అది ఒక థాట్ సారిగా అంతే, ఉన్నాను అదొక అన్నది థాట్ ఒక ఆలోచనే. అంతే. అవును, అవును. మనం ఫీల్ అవుతున్నాం అలాగా. అది అంటే గృహస్థు కాదు, ఏమీ కాదు, అదంతా ఆలోచన రూపంలో మనలో పేరుకుపోయి ఉంటున్నాయి ఈ భావాలు. ఆ ఆలోచనలు, బికాజ్ నేను బాడీని అనుకోని అది నాటుకుపోయింది గనక ఈ ఆలోచనలు కూడా సొలిడిఫై అయిపోయి మనకి. అది అది ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ గ్రేస్ కావాలి, గ్రేస్ కావాలని అడుగుతున్నారు. కానీ మహర్షి చాలా ఆవిడలో ఉన్న ఆ తపనకో ఏమిటో ఎంతో సహనంగా చక్కగా అన్నిసార్లు చెప్పారు. అదే నిద్రలో కూడా అది కూడా నచ్చింది. నిద్రలో మనం ఏమన్నా ఇప్పుడు నిద్రపోతుంటే మనకి అవేమీ ఇది అనిపించట్లేదు కదా మనకి. అవి ఇంకా శాశ్వతం అనుకుంటే ఎట్లాగుంటారు చెప్పచ్చు. అది బాగుంది. నిద్రలో లేదు కనుక అవి అశాశ్వతమైంది. నిద్ర లేచాక అహం మొదలైంది. అహం పుట్టుకే పుట్టుక మొదలైంది. అంటే నేను పుట్టాను అంటే అహం పుట్టినప్పుడే, శరీరం పుట్టినప్పుడు కాదు. శరీరానికి ఏమీ తెలియదు కదా. ఈ పాయింట్ ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అంటే అహం పుట్టుకతోటి మన పుట్టుక మొదలైంది. నిద్రలో అది లేదు కనుక అది మనకి లేదు. అవని అది తన కొడుకు పోయాడని చెప్పింది చూసారా, అది కూడా ఆత్మతత్వంలోనే ఉంటుంది అదంతాను. అంటే పుట్టాడు పోయాడు ఇవన్నీ కూడా అంటే బంధం లేకుండా చూస్తేనండి ఇదంతా కూడా ఏంటంటే అక్కడి నుంచే వస్తున్నాయి ఈ భావాలన్నీ కదా. వెళ్తే మూలం అన్నిటికీ. అది అంటే ఈ లోపల మన
ఆ మనసు బంధం పెట్టేసుకోవడం వల్ల నా నా అని అలాంటివన్నీ వస్తున్నాయి. కానీ అలా కాకపోతే ఇదంతా కూడా అంటే ఇంకా లోపలికి వెళ్తే ఆ సెంటెన్స్ అర్థం అవ్వాలంటే ఆత్మతత్వంలోనే ఇవన్నీ ఫీల్ అవుతున్నాం అని. ఆ సెల్ఫ్ వల్లే ఇవన్నీ కదా, సెల్ఫే అన్నిటికీ కారణం. అదేమి చెయ్యదు కానీ అన్నిటికీ అదే కారణం. అంటే ఆయన చెప్పారు భక్తి వల్ల నీ కోరిక నెరవేరుతుందని. ఇప్పుడు మనుషులకి ఎంత తెలివిగా ఆవిడ అడుగుతున్నారో మళ్ళీ తిరిగి నాకు అదే అనిపిస్తుంది. ఆ తెలివి తన లోపలే ప్రదర్శించుకుంటే అంటే అది ఆ విచారణ ఏమంటారు అంటే మహర్షి చెప్పిన దాన్ని అయినా కూడా కొంతమంది నీది అనుగ్రహం పొందేరు, నీ అనుగ్రహంతో ఇలా అంటే అనుగ్రహం ఎప్పుడు ఉన్నదే అని చెప్తున్నారు. నువ్వు ఆత్మవై ఉన్నావు, నువ్వు శరీరానివి కాదని మళ్ళీ బోధపరుస్తున్నారు కదా. ఆవిడ మళ్ళీ అజ్ఞానం ఎప్పుడు అదృష్టం అవుతుందో అప్పుడు త్యాగం అనేది కూడా బయలు వస్తుంది. అప్పుడే మనకి ఆత్మతత్వం కూడా తెలుస్తుంది. అజ్ఞానంలోంచి మనం బయటకు వస్తేనే. నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, అది ఎలా పొందాలి అంటే అతను చెప్పారు భక్తి వల్ల, సమర్పణ వల్ల అని చెప్పారు. అంటే నేను భక్తురాలుగా అయ్యే యోగ్యత ఉందా అని అడిగారు ఆవిడ. అప్పుడు మహర్షి అంటున్నారు అందరూ భక్తులే, చిన్న పెద్ద తేడా ఉండదు, ఆడ మగ తేడా ఉండదు, తేడా లేకుండా. భక్తికి నిజమే కదండి, భక్తికి మనం పెట్టుకున్నవే కదా ఇవన్నీ ఆడ మగ అనేవి. నిజంగా భగవంతుడికి అదేమి లేదు కదా, గీతలో కూడా అదే చెప్తాడు ఒక మాతాజీతో మాట్లాడానండి. నాకు ఒక యోగి మాతాజీ గారికి నంబర్ ఇచ్చాడు. నేను ఎప్పుడు ఆవిడ అడిగారు రోజు మీరు వాట్సాప్ చూడరని చెప్పాడంటే ఎప్పుడో కానీ చూడను, నేను ఇది క్లాస్ అయిపోయి కూర్చుని చూసాను అనమాట. అలాగ చూస్తుంటే మాతాజీ చాలా చాలా మెసేజెస్ పెట్టారు. ఆవిడ ఏంటంటే సూరత్ లో ఉంటారు. ఆవిడ ఏం చెప్పారంటే నేను ప్రేమానందని ఆయన్ని పెట్టానండి, బృందావనంలో ఉంటారు. ఆయనకి భక్తి ఇంకా భగవంతుడు అందరినీ సఖి అనే పిలుస్తారు ఆయన, అంటే ఇంకా అందరు కృష్ణుడుగా నేను అలాంటి స్థితిలో 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినా ఆయన చక్కగా జీవిస్తున్నారు, ఆయన భక్తితోటే ఆయన జీవిస్తున్నారు అని చెప్పారనమాట. ఇంకా ఆవిడ కూడా ఎక్కువగా కృష్ణ భక్తురాలన్నమాట. అంటే ఆవిడ అదే ఎప్పుడు అంటే నాకు మొదటిసారి 2-3 సార్లు మాట్లాడాను అనుకోండి, హిందీలోనే అనుకోండి, కానీ ఆవిడ అదే అన్నమాట. అంటే ఆ భక్తిలో సబ్మిషన్ ఉంది, అంటే సమర్పణే కదా అంటూ అలాంటివి చెప్తున్నారనమాట. ఇంకా ఇంకొక స్వామీజీ కోసం పెట్టాను. అసలు అందులో ఏంటంటే ఒక స్వామీజీ నేను చూసాను, అదేంటంటే రామ జన్మభూమి రావడానికి ఆయన కోర్టులో ఏమన్నారంటే ఎలా ప్రూవ్ చేస్తారంటే కొన్ని ఈ కళ్ళతో చూడలేనివన్నీ ఉంటాయి అని చెప్పారట. కానీ దాని కోర్టు అంగీకరించింది. అంటే ఫస్ట్ టైం ఇలాంటి దృశ్యం కళ్ళతో చూడలేని వాటిని అంగీకరించిందని, తర్వాత ఏమోని ఋగ్వేదంలో కూడా ఉంది అని చదివారనమాట. ఈ విధంగా సోనియా గాంధీ ఏమో అక్కడ రాముడే పుట్టలేదన్నారు. అంటే ఎవరతను మన్మోహన్ సింగ్ కి ఎంతో ఆరాధ్య దేవత అయినటువంటి సోనియా గాంధీ పరాయి దేశంలో పుట్టిన ఆవిడ అక్కడ రాముడు పుట్టలేదని చెప్పింది, దానికి ఏమిటి ప్రూఫ్ అని అంటే ఆవిడ అడిగితే ఋగ్వేదంలో ఉన్నది చెప్పారు. అక్కడ అయోధ్య అని ఉన్నది, అది